అంతేకాకుండా ఏ రాశుల వారు అంటే తమ రాశి పరంగా ఈసారి ఆదాయం ఎలా ఉండబోతుంది, వ్యయం, ఖర్చు, అలాగే రాజపూజ్యం, అవమానం ఇలాంటివన్నీ ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకోవాలి అనుకుంటారు. మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం, వాటి గురించి మనకు తెలియజేయండి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉన్నది. ఈ రాశి వారికి గత సంవత్సరం కన్నా కూడా శుభఫలాలు ఉన్నాయి. ఆదాయం బాగుండగలదు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ పరీక్షల యందున మంచి శుభ ఫలితాలను పొందగలరు. గృహమునందు శుభకార్యాలు జరగగలవు. ఇంటి మరమ్మతులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త కొత్త ఆలోచనలు, ప్రణాళికలతో కూడా ముందుకు వెళ్ళగలరు. వాటి వల్ల మీకు లాభం పొందే అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్లు అనేవి లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో కూడా ద్వితీయార్థం మీకు అనుకూలంగా ఉన్నది. షేర్లు ఏవైతే ఉన్నాయో ఆ షేర్లలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి లాభించగలవు. మీ తోబుట్టువులతోనూ ఇరుగు పొరుగు వారితో కూడా విరోధాలు, అభిప్రాయ భేదాలు కూడా కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశివారు ఎక్కువగా ఎర్రని వస్త్రాలు లేదా ఎర్రని పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, లేదా మంగళవారం, శనివారం కూడా ఆంజనేయ స్వామి దేవాలయ సందర్శనం